అద్భుతమైన అభిషేకం కంచి కామాక్షి అభిషేకం. అలాంటి కంచి కామాక్షి అమ్మవారు శాంతి నిలయానికి వచ్చి నా చేతుల మీదుగా ఆ అమ్మ అభిషేక తిరుమంజన సేవను అందుకోవటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అయితే ఎక్కడి నుండి వచ్చారు ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అమ్మవారిని స్నాన వేదిక మీద వేంచేపు చేసుకుని సర్వోపచారాలన్నీ కూడా సమర్పించటం జరుగుతున్నది ఇక్కడ. అవన్నీ కూడా సమర్పించిన తర్వాత చూర్ణోత్సవం కూడా చేయటం జరిగింది. అయితే ఈ అమ్మవారు మన సబ్స్క్రైబర్ అయిన నితీష్, మీకు ఐడియానే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటారు. వారు రావటం జరిగింది నిన్న. తను రావటం జరిగింది మన శాంతి నిలయానికి. అలాగే నిన్న ఆషాఢ మాసం సందర్భంగా సార సమర్పణ అనేది కూడా చేశాము అమ్మవారికి. ఆ కార్యక్రమంలో పాల్గొనటానికి తనతో పాటు ఆ కామాక్షి అమ్మవారిని కూడా తీసుకురావటం జరిగింది. అలాగే అమ్మవారు వచ్చారు కదండి, మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం ఎలా అయితే మర్యాదలు చేస్తామో ఆ జగన్మాత కూడా అమ్మవారు కంచి నుండి రావటం జరిగింది. తను అర్చించుకునే మూర్తి కాబట్టి అమ్మవారికి కూడా అమ్మవారి యొక్క సేవ కాలం చేసుకోవటానికి వచ్చినట్లుగా అనిపించి నేను కూడా అమ్మవారికి వచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా అభిషేక కార్యక్రమం అయితే చేయటం జరిగిందండి. ఈ అమ్మవారిని కుంభకోణంలో చేర్చడం జరిగింది. ఆ తర్వాత ఈ విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి యొక్క మూలమూర్తి దగ్గర ఉంచి అభిషేకం చేయించారంటండి. ఆ తర్వాత అక్కడి నుండి కాకినాడ దగ్గర ఉన్న పురువుత్తికాదేవి సన్నిధి ఉంది కదండి, అంటే శక్తిపీఠం, ఆ అమ్మవారి దగ్గర కూడా ఉంచి పూజ చేయడం జరిగింది. అలాగే శ్రీపీఠంలో కూడా ఉంచి అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. సాక్షాత్తు ఆ కామాక్షి అమ్మవారే ఈ రూపంలో వచ్చారా అన్నట్లుగా అనిపించిందండి. చాలా సుందరంగా ఉందండి అమ్మవారు. ఆ చిరుధర్మ హాసము, అలాగే ఆ యొక్క కళ్ళు, నిజం చెప్తారు కదండి, ఒక కన్ను సరస్వతి, ఒక కన్ను లక్ష్మి అన్నట్లుగా అమ్మవారు ఆ కళ్ళల్లోనే కనపడుతుందండి. అమ్మవారు సగం కన్ను ఆమె, సగం కన్ను ఈమెలాగా చాలా అద్భుతంగా అనిపించింది. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా నాకు కంచిలో మూలమూర్తి అయిన కామాక్షి అమ్మవారికి అభిషేకం చేసినట్టుగానే అనిపించింది, కానీ మామూలు అమ్మవారికి చేసినట్లుగా అనిపించలేదండి. చాలా అద్భుతం అనిపించింది అభిషేకము చేయటం. అలాగే తను ఎప్పుడూ చేస్తూ ఉంటాడు, కానీ నా చేతుల మీదుగా కూడా అమ్మవారికి అభిషేకం జరగటం చాలా ఆనందాన్ని కలిగించిందండి. మాటల్లో చెప్పలేను అంత ఆనందాన్ని అమ్మవారు పంచి వెళ్ళారు నాకు. అలాగే స్వామిని చూడటానికి కూడా వచ్చారామన్నట్లుగా అనిపించారు. కంచి కామాక్షి అన్నగారైన ఆ విష్ణుమూర్తిని దర్శనానికి వచ్చారేమో అన్నట్లుగా అనిపించింది. చూడండి, ఇప్పుడు క్షీరంతో అభిషేకం అయిపోయింది. చూడండి, ఆ నవ్వు మాత్రం ఎంత దూరం నుండి ఉన్నా కానీ అలా మన్ని అమ్మవారు అలా కాపాడుతూ ఉన్నది. ఒకే ఒక మంగళసూత్రం వేసుకుని చక్కగా చేతికి చిట్టి గాజులు అంటారు, ఆ గాజులు వేసుకుని అసలు ఎంత సుందరంగా ఉంది అంటే మాటల్లో వర్ణించలేం. అమ్మ వర్ణించటానికి మనకు మాటలు చాలు. మనం ఎంతండి అమ్మవారిని పొగిడేంతటోళ్ళమే అయితే కాదు, కానీ అమ్మ అలా నవ్వుతూ మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. తర్వాత పెరుగుతో కూడా అక్కడ అభిషేకం పూర్తయింది. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అభిషేకం అన్నీ కూడా చేయడం జరుగుతున్నది. చూడండి, పెరుగుతో అయిపోయినాక శుద్ధ జలంతో అభిషేకం చేస్తుంటే ఆ పెరుగంతా కూడా కిందకి వెళ్ళిపోతూ అమ్మవారి రూపం అలా కనపడుతూ ఉన్నది. ఎంత అదృష్టమో కదా ఇలాంటి అభిషేకం దర్శనం. కంచిలో నేను ఇలానే దర్శనం అయిందండి. మూలమూర్తికి కూడా అభిషేకం కూడా అలా అనిపించింది. అలాగే ఇక్కడ అమ్మవారికి నేను ఇంత చిన్న విగ్రహానికి ఎప్పుడు బొట్లు పెట్టలేదండి. చాలా చిన్న విగ్రహం అండి, సుమారు 6 ఇంచెస్ అలా ఉండొచ్చేమో, కానీ ఆ రూపము అసలు చాలా బాగా తయారు చేశారనే చెప్పుకోవచ్చు. అలా కట్టిపడేసిందండి అమ్మవారు. అలా తేనె అభిషేకం జరుగుతుంది ఇక్కడ. తేనె, తర్వాత కొబ్బరి నీళ్ళు, పంచదార, ఇవన్నీ కూడా అసలు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటే చూడాలి అన్నట్లుగా అనిపిస్తున్నది. అంతా కూడా అమ్మవారి దయచేతనే ఎంది కూడా జరిగింది. చాలా అద్భుతంగా అనిపించిందండి అభిషేకం అనేది. ఒక్కసారైనా కంచి వెళ్ళిన వాళ్ళు అభిషేకాన్ని దర్శనం చేసుకుంటారంటారు. అలాగే ఆ దర్శనం కూడా అయిపోయింది. అలాగే కంచి వెళ్ళాలి అంటే మనది ఏమి ఉండదండి, అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తామంట.
అలాగే నేను కూడా అనుకోకుండా కంచి వెళ్ళాము. ఇక్కడ చూసారా శృంగేరిలో అమ్మవారికి పసుపుతో అలంకారం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేసిందండి అమ్మవారు. మనం అనుకోవాలి గానీ అమ్మ అన్ని రూపాల్లో ఆమె. సరస్వతి అయినా ఆమె, లక్ష్మి అయినా ఆమె, ఇంకా వేరే ఏ రూపమైనా ఆ తల్లే. ఆ తల్లిని ఈ రూపం, ఆ రూపం అని ఉండదండి. పద్మావతి అన్నా అమ్మే, సరస్వతి అన్నా అమ్మే. అన్ని రూపాల్లో ఆ తల్లే కనపడుతుంది. ఇక్కడ అమ్మవారు మనకి పసుపులో హిరణ్యవర్ణాం హరిణీం అంటారు. అలా కనపడుతుంది. బంగారు వర్ణంలో మనకి అమ్మవారు ఆ దర్శనాన్ని ఇస్తున్నది. పసుపు నీళ్ళు అలా పడుతుంటే ఆ చిరునవ్వు చూడండి. అమ్మ ఎంత పొంగిపోతుందో అభిషేకం అంతా కూడా. ఇక్కడ ఇప్పుడు నేను చూసుకుంటే అంటే చేసేటప్పుడు అంత అనిపిదండి. ఎప్పుడైనా ఆ అభిషేకం ఆ వీడియో చూసినప్పుడే ఆ ఆనందం కలుగుతున్నది. అలానే ఇక్కడ ఆ ఆనందాన్ని నాకు అమ్మ పంచుతూ ఉన్నది. చూడండి అంతా అయిపోయిన తర్వాత పసుపుతో హారతి ఎలా అద్దుకుంటూ అలా అందిస్తూ ఉన్నాను. అలాగే ఆ తల్లి నవ్వుతూ అనుగ్రహిస్తూ ఉన్నది. ఇక నుండి కొన్ని రోజుల పాటు అమ్మవారి యొక్క వైభవమే వస్తూ ఉంటుంది. విజయవాడ కనకదుర్గమ్మ వైభవం, అలాగే కంచి కామాక్షమ్మ వైభవం. తర్వాత చందనంతో అలంకరించిన తర్వాత చూడండి ఆ కళ్ళు చక్కగా కనపడుతూ వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తుంది. ఆ విష్ణుమూర్తిగా కాసేపు దర్శనమిస్తుంది, కాసేపు అమ్మవారిగా దర్శనమిస్తున్నది. అన్ని రూపాల్లో అమ్మే, అన్నీ అంతా అమ్మే. అలా అమ్మవారు చూడండి చిన్న విగ్రహమైనా కూడా కళ అలాంటిదండి. చూడండి సహస్ర ధారాపాత్రతో అభిషేకం. చూడండి ఆ నీళ్ళన్నీ కూడా పడుతూ అమ్మవారు ఎంతో మురిసిపోతుందండి. వర్షం మనకి ఏంటంటే వర్షం పడితే మనకి ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంటుంది ఆ వర్షం అనేది. అలానే అమ్మవారికి కూడా అలా పడుతుంటే అమ్మ కూడా సంతోషిస్తుందండి. చిన్నపిల్ల అయిపోతుంది ఆ తల్లి. మనకి ఏ రూపంలో అయినా కనిపిస్తూ ఉంటుంది. అలానే అమ్మ ఈ విధంగా దర్శనమిస్తూ ఉన్నది. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారికి బాలాస్వరూపంగా తిరిగేదంటండి ఇంట్లో. ఎవరొచ్చినా కూడా మా నాన్నగారు పూజ చేస్తున్నారని అలా కనపడుతూ ఉండేదంటే, ఎవరండి ఆ పిల్ల అని అడిగితే అంతా భవానీ దయ్య అంటారంట, ఆ బాలా అమ్మ అంటారంట. అలా అమ్మవారు ఏ రూపంలో అయినా దర్శనమిస్తుందంట అండి. అలానే అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుందంట. అలానే ఇక్కడ ఇప్పుడు దాకా కూడా బాలాస్వరంలో దర్శనమిచ్చింది. బాలలాగా సంతోషంగా దర్శనమిచ్చింది. ఇప్పుడు చూడండి ఆ అమ్మ జగన్మాతగా ఇక్కడ దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. అద్భుతమైన అభిషేకము, మర్చిపోలేని అభిషేకం అయితే నేను చేశాననే చెప్పుకోవచ్చు. తనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎన్ని చెప్పినా థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. అమ్మని తీసుకురావటం, అమ్మ రావటం కూడా ఆమె అనుగ్రహం మీదకే జరిగిందండి. అంతా కూడా ఏదైనా మనదేం ఉండదు, అంతా అమ్మ చేతుల మీదుగానే జరుగుతూ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో.